1000 సంవత్సరాల క్రితమే భారతదేశం సూర్యుడిని నియంత్రించిందా? వినడానికి ఇది అసాధ్యంగా అనిపించినా గుజరాత్లోని ఒక పురాతన ఆలయం చూసిన తర్వాత ఈ ప్రశ్న మీ మనసులో తప్పకుండా వస్తుంది. సంవత్సరానికి కేవలం 2 రోజులు సూర్యుడు ఉదయించిన వెంటనే మొదటి బంగారు కిరణం నేరుగా ఆలయంలోని గర్భగుడిని తాకుతుంది. అది కూడా ఎలాంటి ఆధునిక యంత్రాలు లేకుండా, కంప్యూటర్లు లేకుండా, లేజర్ కొలతలు లేకుండా. అయితే అది యాదృచ్ఛికమా లేక 1000 ఏళ్ల క్రితమే భారతీయులకు సూర్యుడి కదలికలపై అపారమైన జ్ఞానముందా? ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మోధేరా సూర్య దేవాలయం వెనుక దాగి ఉన్న అద్భుతమైన శాస్త్రీయ రహస్యాన్ని తెలుసుకుందాం. గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా జిల్లాలో ఉన్న చిన్న గ్రామం మోధేరా. ఇక్కడ సుమారు కీర్తి శకం 1026 నుంచి 1027 ప్రాంతంలో సోలంకి రాజవంశానికి చెందిన రాజు భీమదేవుడు మొదటివాడు ఈ సూర్య దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది. ఈ ఆలయం అప్పట్లో కేవలం పూజల కోసమే కాదు, సూర్యుడి కదలికను అర్థం చేసుకునే ఒక గొప్ప ఖగోళ విజ్ఞాన కేంద్రంగా కూడా పనిచేస్తుందని అనేక పరిశోధనలను భావిస్తున్నారు. ఇదే ఈ ఆలయంలోని అతిపెద్ద రహస్యం. ఆలయాన్ని నిర్మించిన విధానం పూర్తిగా తూర్పు దిశను ఆధారంగా చేసుకుని ఉంటుంది. సూర్యుడు ఉదయించే కోణాన్ని, భూమి వంపును, ఋతువుల మార్పును, సూర్యుని వార్షిక ప్రయాణాన్ని అన్నింటినీ ఖచ్చితంగా లెక్కించి ఆలయ నిర్మాణాన్ని రూపొందించారు. దాంతో ప్రత్యేక రోజుల్లో సూర్యోదయం సమయంలో మొదటి కిరణం నేరుగా గర్భగుడిలోని సూర్యదేవుని విగ్రహంపైనే పడేదని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఇది సూర్యుడిని నియంత్రించడం కాదు, సూర్యుని సహజ గమనాన్ని అద్భుతమైన ఖచ్చితత్వంతో అర్థం చేసుకొని దానిని అనుగుణంగా ఆలయం నిర్మించడం, అదే అసలు మహిమ. ఈ ఆలయాన్ని చూసిన ఇంజనీర్లు ఇప్పటికే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ ఆలయం నిర్మాణంలో ఆధునిక సిమెంట్ ఉపయోగించలేదు. రాళ్లను ప్రత్యేకమైన ఇంటర్లాకింగ్ పద్ధతిలో అమర్చారు. ఒక రాయి మరొక రాయిని బలంగా పట్టుకునే విధంగానే నిర్మాణాన్ని రూపొందించారు. అందుకే 1000 ఏళ్ల తర్వాత కూడా ఈ ఆలయం ఇప్పటికీ నిలబడి ఉంది. ఆలయం ముందు కనిపించే భారీ మెట్ల కొలను పేరు సూర్యకుండం. ఈ కుండంలో 100కు పైగా చిన్న దేవాలయాలు ఉన్నాయి. మెట్లు కూడా సాధారణంగా నిర్మించలేదు. నీటి మట్టం ఎంత తగ్గినా, ఎక్కడి నుంచి దిగినా సులభంగా నీటిని చేరుకునేలా అద్భుతమైన జామితీయ రూపకల్పన చేశారు. ఇది అప్పటి భారతీయుల ఇంజనీరింగ్ ప్రతిభకు గొప్ప ఉదాహరణ. మోధేరా ఆలయం గోడలపై వందలాది శిల్పాలు చెక్కబడ్డాయి. రామాయణం, మహాభారతం, దేవతలు, నృత్య భంగిమలు, సంగీత కళలు, ప్రకృతి అన్నింటినీ రాతిలో జీవం పోసినట్లు చెక్కారు. ప్రతి శిల్పం ఒక కథను చెప్తుంది, ప్రతి గోడ ఒక చరిత్రను దాచుతుంది. మన పూర్వీకులు ఆకాశాన్ని కేవలం చూసేవారు కాదు, దానిని అధ్యయనం చేసేవారు. సూర్యుని కదలిక, చంద్రుని దశలు, గ్రహాల స్థానాలు, ఋతువుల మార్పులు ఇవన్నీ గమనిస్తూ ఖచ్చితమైన గణిత సూత్రాలను రూపొందించారు. అందుకే ఇలాంటి ఆలయాలను నిర్మించడం వారికి సాధ్యమైంది. 1000 సంవత్సరాల క్రితం కంప్యూటర్లు లేవు, సాఫ్ట్వేర్లు లేవు, లేజర్ కొలతలు లేవు. అయినా సూర్యుని ప్రయాణాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా 1000 ఏళ్లు నిలిచే నిర్మాణాన్ని సృష్టించారు. అదే భారతీయుల గొప్పతనం. అందుకే మోధేరా సూర్య దేవాలయం కేవలం ఒక ఆలయం కాదు, ప్రాచీన భారత ఖగోళ విజ్ఞానం, గణితం, శిల్పకళ మరియు ఇంజనీరింగ్ ప్రతిభకు శాశ్వత చిహ్నం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని చరిత్ర, సైన్స్, మిస్టరీ కథనాల కోసం మా NOF మిస్టరీ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.